ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారా? దేవుని యొక్క వాక్యం చదివారా? లేక ఈ వాగ్దానం అయినాక వాక్యం చదువుతాం అనుకున్నారా? ఏదేమైనా వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. ఈరోజు మంచి వాగ్దానం విందాం. ఇర్మియా 49:11 అనాథలకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించేదను, నీ విధవరాండ్లు నన్ను ఆశ్రయింపవలను. ఈ వాగ్దానం నాకు ఎలాగా వర్తిస్తున్నాను అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు చెప్పే వాగ్దానము మన జీవితంలో మనమందరం కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనాథలుగా మనుషులు వదిలేసిన రీతిలో ఉన్నట్టుగా మనం ఉంటాం. ఒకవేళ వారు వదిలేకపోయినా కూడా వారు మనకి ఎటువంటి సహాయం చేయలేని స్థితిలో ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. ఒకసారి ఒక టీచర్ అమ్మ 9 మంది పిల్లల్ని పెంచుకుంది. తన భర్త చిన్నప్పుడే చనిపోయాడు. 9 మంది పుట్టినాక చనిపోయాడు. 9 మంది పిల్లల్ని ఎలాగ పెంచుకుంది అనుకున్నారు? దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా నా భర్త అయితే లేడు, నాది చిన్న టీచర్ జాబ్, 9 మంది పిల్లల్ని చదివించాలి, వారిని పోషించాలి, కాబట్టి ఇప్పుడు నాకు భర్త లేడు కాబట్టి నాకు అంతా నువ్వే, నా భర్తవు కూడా నువ్వే, నా పిల్లల్ని నీకు వదిలేస్తున్నా, నువ్వు చూసుకో, నువ్వు సంరక్షించుకుంటావు, నువ్వు వాడుకుంటావు, పోషించుకుంటావు, నువ్వు చూసుకో అని ప్రతి దినము ప్రార్థన చేసేది. ఆ 9 మంది పిల్లలు ఉన్నతమైన హై ర్యాంక్ ఆఫీసర్స్గా, ఉన్నతమైన ఉద్యోగస్తులుగా, అంతేకాదు వారి యొక్క కుటుంబాలు కట్టబడి అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. ఒక పాస్టర్ గారు వచ్చి, అమ్మా ఎలాగమ్మా ఇలా చేసావు? ఒక సేవకుడే వచ్చి ఎలాగ ఇంతమందిని కనడం మాత్రమే కాదు, వారిని పెంచి పోషించి ఉన్నతమైన స్థితిలో ఎలాగ నువ్వు కలుగు చేసుకున్నావు, ఎలాగ జరిగింది ఇది అని అడిగినప్పుడు ఆమె ప్రార్థన చెప్పింది, నేను నా పిల్లల్ని దేవుని చేతిలో వదిలేశాను. ఈరోజు వాగ్దానం అదే, లీవ్ యువర్ ఫాదర్లెస్ చిల్డ్రన్, అనాథలకు నీ పిల్లలను విడువుము, నేను సంరక్షించుకుంటాను అన్నాడు. నీకు ఏదైతే భారంగా ఉందో, ఏదైతే నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావో అంత పెద్ద భారాన్ని దేవుడు నా భుజం మీద వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. నిజమే, నేను కూడా సేవలో తిరుగుతూ ఉంటున్న సమయంలో నా పిల్లల్ని చూసుకునే సమయం ఉండదు, చదివించే సమయం ఉండదు. కానీ పేరెంట్ టీచర్ మీటింగ్కి సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తాను. కానీ అక్కడ నేను చూసింది ఏంటంటే, దేవుడు వారికి తండ్రిగా ఉంటూ, దేవుడు నేను నా భర్త తల్లిదండ్రులుగా ఉన్నా వారికి అంత సమయం ఇవ్వకపోయినా వారి రిపోర్ట్ కార్డ్స్ కానీ, ఆ టీచర్స్ వారి పట్ల చూపిస్తున్న ఫేవర్ కానీ కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. క్లాస్లో టాపర్స్గా వారిని దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా ఇది భారం, ఇది బరువు అనుకుంటే విడిచిపెట్టండి, దేవుని చేతిలో విడిచిపెట్టండి. ఆయన చూడండి ఎలా రక్షించుకుంటాడు. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్న పరిస్థితుల మహోన్నతుడు తండ్రి, కుటుంబ భారము, సేవా భారము, ఉద్యోగ భారము, బాధ్యతలు, బరువులు మోసుకుంటున్న వారికి నువ్వు చెప్తున్నావు, లీవ్ ఇట్ ఆన్ మీ అని చెప్తున్నావు నాయన. అయ్యా వారు నీ ఎదుట వారు పెడుతున్న అయ్యా బరువు బాధ్యతను నువ్వు వహించి వారికి అయ్యా మంచి పేరుని ఇవ్వడం మాత్రమే కాదు, వారిని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తామని నమ్ముచున్నాను. ఈరోజు విన్న ప్రతి ఒక్కరూ అయ్యా వాగ్దానం తీసుకొని, ఇది నాకు బరువుగా ఉంది నాయన, నీ చేతిలో పెడుతున్నా, నువ్వు చూసుకున్నప్పుడు నీవు పరిపూర్ణంగా చూసుకునే దేవుడుగా ఉండి వారిని బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి వాగ్దానము. సో ఈరోజు విన్న వాగ్దానము బట్టి మనము దేవుని దగ్గరికి మనం ఏది వదిలిపెట్టినా ఆయన మంచి చూసుకుంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. కాబట్టి ఐ విల్ లీవ్ ఇట్ ఆన్ గాడ్ అండ్ హీ విల్ టేక్ కేర్ అని పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని పోషించుకుంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.